యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయముననుసరించువారు ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకొనువారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచుని, జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. నీ స్వాస్థ్యమైన వారితో కూడికొని ఆడునట్లు నీ ప్రజల యందు నీకున్న లయచంపుము. మర్మాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలె మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద ఎగుర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగ వారి చేతిలో ఉంది, వారిని రక్షించెను శత్రువుల చేతిలో నుండి, వారిని విమోచించెను. నీళ్ళు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తిగానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించి వారు కోరినది ఆయన వారికిచ్చెను. అయినను వారు ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. వారు తమ దండు పాళెములో మోషేయందును, యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మింగెను, అది అబీరాము గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్నిరగిమెను, గాను మైంట భక్తిహీనులను కాల్చివేసెను. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గట్టిమేయు ఎత్తు రూపమునకు మార్చిరి. అక్కులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్క సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అప్పుడు ఆయన నేను వారిని
మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సడుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారిని దచియత్తను. మరియు వారు బేతేయోను పట్టుకొని చచ్చిన వారికి ఉరిపించిన బలి మాంసరను భుజించిరి. వారు తన ప్రియన చేత పాయలము రూపము కుట్టించగా వారిలో తపురనే. వీని హోషనే చమ్మని హారెను చేయనా, కోటెదులు వారితోనెను. తెచ్చమతరనలమ్మెతను అపరితీయ పని నీతిగా ఎంచుమరిను.